అత్తయ్య మీరు నువ్వెలా వచ్చావు ఇక్కడికి? నా విషయం సరే, మీరంతా ఎందుకు అదోలా ఉన్నారు? మీరు గాబరా పడతారని చెప్పలేదు. మీ మీద ఎలా అటాక్ జరిగిందో ఇక్కడ అలాగే అటాక్ జరిగింది. ఏమన్నావు? తార మీద అటాక్ జరిగిందా? నేను అతన్ని తరుగుతుంటే అతయ్య కారు చూశాను. ఏమంటున్నావు కర్ణ? అంటే ఇదంతా ఎవరో కావాలనే చేశారనిపిస్తోంది. ఇదేదో అపాయానికి ముందు సూచనలా అనిపిస్తోంది. అయ్యో, నాకు అదే అనిపిస్తోంది. ఇదంతా మన చెయ్యి దాటిపోతుందేమో అని ఒక పని చేద్దాం. మనమందరం ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోదాం. అమ్మా, ఇంత దాకా వచ్చేసాం, మొక్కు తీర్చుకునే వెళ్దాం. కర్ణ, ఏ మొక్కు ప్రాణం కన్నా గొప్పది కాదు బాబు. ఆవిడ మాటల్లో అర్థం ఉంది కర్ణ. ప్రాణం ఉంటే జీవితంలో ఎప్పుడైనా మొక్కు తీర్చుకోవచ్చు. వేసిన అడుగును వెనక్కి తీసుకోకు. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ. డాడ్, డాడ్, మీ సంతోషాన్ని నాకు చెప్పకుండా అనుభవించినా పర్లేదు, కానీ మీ ప్రాబ్లమ్స్ నా దగ్గర దాచకండి డాడ్. ఎందుకు షాక్లో ఉన్నారు? ఏమైంది? అన్నీ తెలుసుకోవాలన్న కుతూహలం మానేసి చదువు మీద దృష్టి పెట్టు. డాడ్, మీరు చేస్తున్నదే సరి అన్న భ్రమలో మీ అంతటి మీరు పడలేదు డాడ్. ఆ కర్ణ వాడి అనుకూలానికి తగ్గట్టు వంచి మిమ్మల్ని పడేశాడు. మురికి నీళ్ళని గంగాజలం అనుకుని ఈదుతున్నారు. వీలైనంత త్వరలో బయటపడండి డాడ్. వేసిన అడుగును వెనక్కి వేయకు. అనుకున్న మొక్కు వదలకు. అడుగైన సత్యం అడుగడుగున దొరుకుతుంది. వేసే అడుగులో అనుమానం వద్దు, భక్తితో నిండాలి. అడ్డు ఆటంకాలు గ్రహణం లాంటివి. చీకటి క్షణికం, వెలుగు దైవికం. అమ్మా, మేమెవరికి కీడు చేయలేదమ్మా, కానీ దేవి దర్శనానికి వచ్చిన మాకు ఎందుకమ్మా ఇలా జరిగింది? బూడిదైన సత్యాన్ని వెతుకుతూ వెళ్లే వాళ్ళని అడ్డుకునే శక్తి అది. వేదన మూలానికి నిప్పే కారణం. ఆ సత్యానికి బయటకొచ్చే దారి కనపడుతుంది. వెళ్ళి దారి వెతకండి. ఎల్లమ్మా, నీ పాదాలకు దండాలు, 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 దండాలు. ఎల్లమ్మా, దండాలు. దేవాలయానికి వెళ్ళడమే సూచనలో ఉందన్నమాట. వెళ్దామా? అవును, ఇది ఆ దేవి ఇచ్చిన సూచనే. కర్ణ, పాత వాటిని వెతకపోయి కొత్త గాయాలు మనకెందుకు చెప్పు? అత్త, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు మాతో వస్తున్నారంతే. ఎలాంటి అపాయం జరగదు, అలాగే జరగనివ్వను కూడా.
నేనక్కడ అడుగు పెడితే అతను నన్ను గుర్తుపట్టి గుట్టంతా కక్కేస్తాడేమో. నో నో, ఇదెందుకో నాకే తిప్పి కొట్టేలా ఉంది. తారా, కర్ణ చెప్పింది కూడా సరిగ్గానే ఉంది. నువ్వింకేం ఆలోచించకు, మాతోరా. అయ్యో అమ్మా, అలా కాదమ్మా. నేను జస్ట్ నా ఫ్రెండ్కి కాల్ చేశాను. ఇక్కడే పక్కనే మెడికల్ క్యాంప్ జరుగుతోంది, వాళ్లే తీసుకెళ్తారు. మీరందరూ వెళ్ళండి. వాళ్ళు రాని, తర్వాత మేము వెళ్దాం. కర్ణ, ఆల్రెడీ లేట్ అయింది. మీరంతా వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. పదండి. జాగ్రత్తక్క, మెల్లగా కూర్చో. చిన్న గాయమే అయింది చేతికి, ఇంత ఓవర్ కేర్ ఎందుకు? ఎందుకంటే తను ప్రేమించే మనిషి. గాయం మీకైనా నొప్పి తనదవుతుంది. చూడండి, నన్ను సేవ్ చేయాలని ఏం చేస్తున్నారో. అరే, ఇంత చిన్న గాయానికి విషయం చిన్న గాయమా పెద్ద గాయం అని కాదు. ఆ క్షణంలో మీ గురించి ఆలోచించకుండా నన్ను కాపాడారు కదా, అదే ముఖ్యం. థ్యాంక్ యూలన్నీ వద్దు. ఇప్పుడు మనిద్దరి స్కోర్ బోర్డులో 1-1. అన్నిటికన్నా ఎక్కువగా ఇప్పుడు నన్ను చూసుకోవడానికి ఇక్కడ 2 డాక్టర్లు ఉన్నారు. అందుకే నాకు టెన్షనే లేదు. పైగా మీరు చెప్పినట్లు నా బాధలన్నీ నా చెల్లి కూడా పంచుకుంటుంది. తను నాతో ఉంటే నాకు 100 ఏనుగుల బలం ఉన్నట్టే. మారి గుడిలో దాగి ఉన్న సత్యం గూడు మీద ఒక్క రాయి విసిరినా ఎన్ని సంవత్సరాలు నిశ్శబ్దంగా దాగిన విషయాలు అన్నీ బయటికొస్తాయి. అయ్యో మునియప్ప, లే అయ్యా. నాకు అంతే, ఎప్పుడూ మీరంతా గుర్తుకొస్తుంటారు.